హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి క్రేజీ సిస్టర్స్ నుండి చూపిస్తున్నాయి. మీకు అర్థమయ్యే ఉంటుంది పూజా సామాగ్రి అండి. మనకైతే ఇది చాలా పెద్ద టాస్క్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి పూజా సామాన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా టైమే పడుతుంది. సో అలా కాకుండా నేను 5 నిమిషాలు అయిపోయి ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు చూపిస్తుంది అది నిమ్మ ఉప్పు అండి. అది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ మిగతాది మనం నార్మల్గా కర్రీస్లో వేసుకున్న ఉప్పు. రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకుంటే ఇది 2 స్పూన్స్ తీసుకోండి. అలాగే డిష్ వాషర్ ఉంటుంది కదా, గిన్నెలు తోమేది, అది తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో మనం దేంట్లో అయితే మనము ఇవన్నీ పడతాయో ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకోండి. అందులో తీసుకొని ఈ రెండింటిని కలపండి. 2 ఉప్పులని, నిమ్మ ఉప్పుని అండ్ నార్మల్ సాల్ట్ని రెండింటిని కలిపి డిష్ వాషర్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి హ్యాండ్తోని. ఇలాంటి దానితోనైనా ఇట్లా మంచిగా కలుపుకోండి. ఎందుకంటే హ్యాండ్ యూజ్ చేస్తేనే మనకి నిమ్మ ఉప్పు అనేది కొంచెం అంత తొందరగా మెల్ట్ అవ్వదు అనమాట వాటర్లో. అందుకే నేను హ్యాండ్ యూజ్ చేసి కలుపుతున్నాను ఒక 2-3 నిమిషాలు. సో మంచిగా మొత్తం కలుపుకొని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మన సామాన్ అంతటిని దాంట్లో యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మీరు దాంట్లోనే ఉంచేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ అంతా మన పూజ సామాన్కి మొత్తం అబ్జర్వ్ చేసుకొని తర్వాత అవి మనం మామూలుగా ఇట్లా అంటేనే క్లీన్ అయిపోతాయని నేను చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, చూడబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు. సో ఒక్కసారి ఇన్స్టంట్గా మీకైతే చూపిస్తాను. ఒక్కసారి ఆ వాటర్తో నేను నా రాగి చెంబును మామూలుగా పైన ఆ వాటర్తో రుద్దుకున్నాను. చూడండి మీకు కలర్ చేంజ్ అనేది ఎలా తెలుస్తుందో. రుద్దని దగ్గరనేమో అలానే ఉండిపోయింది, రుద్దిన దగ్గర మాత్రము తెల్లగా వచ్చింది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. సో 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనము నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని వచ్చాను. ఈలోపు మీకు తులసమ్మ కనుక నిద్రపోయినట్లు అనిపిస్తే నేను దాని గురించి అయితే ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి, మీకు యూజ్ అవుతుంది. నిద్రపోతున్న తులసమ్మని మనం ఏ రకంగానైతే బాగా చేసుకోవచ్చు అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో చూడండి వాటర్లో ఎంతవరకు అయితే రాగి చెంబు ఉందో అంతవరకు మాత్రం మొత్తం పోయిందండి దానికి ఉన్న అదంతా. సో మిగతాది మాత్రం అలానే ఉంది, మీరు చూడొచ్చు లైవ్. కెమికల్స్ అలాంటివి ఏం వాడలేదండి. నేను చూపించిన 2 రకాల ఉప్పులు అండ్ డిష్ వాషర్ అంతే, 3 వాడాను. సో అవి పాటించి చూడండి. తర్వాత నాకు కామెంట్ పక్కా చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరు చూస్తున్నారు కానీ అసలు కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. చేసుకోవచ్చు కదండి, ఎంకరేజ్ చేయండి. ఇలా మామూలుగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మరీ రుద్దన అవసరం లేదు. కొంచెం డిష్ వాషర్ గిన్నెలో వేసి తెచ్చుకున్నాను, స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా సో మొత్తం చూడండి క్లీన్గా అయిపోయింది, పోయింది. ఇంకా మనం నార్మల్ వాటర్తో అన్నిటినీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇత్తడి సామాన్ కలిపితే కొంచెం టైం పడుతుంది అంతే. రాగి వాటికి మాత్రం చాలా పనికి వస్తుందండి ఈ వాటరు. ఇత్తడివి కూడా కొంచెం ఎక్కువ నానితే బాగుంటుంది. అంటే ఎక్కువ అంటే 5 మినిట్స్ సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. కాకపోతే కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా రుద్దుకోవాలి అంతే మనము. మీ రాగి వాటికైతే ఆ పని కూడా అవసరం లేదండి, వాటర్లో ముంచితేనే అయిపోతుంది మన పని. ఇక నేనైతే అన్నిటిని క్లీన్ చేసుకున్నాను. ఇంకా సో నెక్స్ట్ మళ్ళీ మంచి వాటర్ తీసుకొచ్చుకొని దాంట్లో కడిగి చూద్దాం అసలు మొత్తం జిడ్డు పోయిందా లేదా, అలానే ఉందా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, మీకైతే అర్థమవుతుంది అండ్ క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా వీడియోలో. నేనైతే రికార్డ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను ఎలా వచ్చింది అనేది. తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే చూస్తానండి. ఒకవేళ అప్పుడు కనుక మీకు బాగానే వచ్చిందని అనిపిస్తే ఓకే. నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే బాగానే కనిపిస్తుంది, తేడా తెలిసిందని అయితే అనిపించింది. సో చూడండి, మళ్ళీ ఇక మంచి వాటర్లో నేను కడిగి చూపిస్తున్నాను. చెంబు అనేది ఎంత క్లియర్గా కొత్త దానిలాగా అయిపోయింది కదా రాగి చెంబు. సో అలానే మిగతా అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నానండి నేను. మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీరు ఏ రకంగా అయితే పూజ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు అదే ఏం అర్థంగా మీకు రీచ్ అవుతుందా లేదా, నచ్చుతున్నాయా లేదా, నాకు ఏం అర్థం కావట్లేదు. టిప్స్కి అయితే చాలానే
ఏమంటున్నారు, షార్ట్స్కి అయితే చాలానే గ్రోత్ ఉందండి, చాలామంది చూస్తున్నారు, మంచిగానే రెస్పాన్స్ వస్తుంది. సో అందుకే నేను ఏవైతే యూజ్ చేస్తానో అవే మీకు కూడా చెప్తున్నాను, యూజ్ అవుతుంది కదా. నాలాగనే పాపం చాలామంది బాధపడతారు కదండి హౌస్ వైఫ్స్కి. ఒకసారి నాకైతే ఇప్పుడు మా హస్బెండ్ సెకండ్ షిఫ్ట్ వెళ్ళాలండి. సో నేనేమో ఇంట్లో పని అంతా చేసుకొని పూజా గదిలోకి వచ్చేసరికి ఇలా ఉన్నాయి కదా, ఎట్లాగైనా క్లీన్ చేసుకుందాము. మామూలుగా అయితే నార్మల్గానే క్లీన్ చేసుకుంటాను నేను డిష్ వాషర్తోని. సో చూడండి, క్లీన్గా అయితే మంచిగా కడుక్కున్నాను, మీకు తేడా తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు ఇక పూజా గది దగ్గరికి వచ్చానండి. మొత్తం ఒక ర్యాక్లో అయితే పెట్టుకుంటాను దేవుళ్ళని. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్తానండి మీకు. మీరు ఎలా అయితే చేసుకుంటారో అది నాకు కూడా చెప్పండి. ఒకవేళ తప్పుగా అనిపిస్తే చెప్పండి, లేదనుకుంటే ఓకే. సో నేనైతే దేవుళ్ళని పేపర్లు లాంటివి ఏవి వేయకుండా ఒక క్లాత్ ఉంటుంది కదండి, రెడ్ క్లాత్ అయినా గ్రీన్ క్లాత్ అయినా, ప్యాకెట్ పీసులు అవి చాలానే వస్తాయి దేవుళ్ళని చేసినప్పుడు కానీ వాటికి వీటికి. సో వాటిని ఇలా వాడుకోండి. మామూలుగా పేపర్లో అయితే వేసి పెట్టొద్దంట నాకు తెలిసింది. సో అందుకే నేను అది తెలిసినప్పటి నుంచి ఇట్లా క్లాత్ అయితే వేస్తాను. దేవుళ్ళని అయితే మంచిగా తడి క్లాత్తోని శుభ్రంగా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నానండి. నాకు తెలిసినట్టు ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ పెడతాను. అన్నిటిని అలానే తడి క్లాత్తోనే తుడుచుకుంటాను. నేనైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటాను. మీరైతే ఎలా చేసుకుంటారో చెప్పండి. ప్రతి ఫోటోకి ఒక మెమరీ ఉంటుందండి నాకు. ఫస్ట్ చూపించిన వెంకటేశ్వర స్వామిది మాత్రం మా అన్నయ్య తిరుపతి వెళ్ళినప్పుడు మా కోసం తీసుకొచ్చాడు. ఈ ఫోటో అయితే వారాహి అమ్మవారు అండి. నేనైతే అసలు వారాహి అమ్మవారికి అంత పూజలు చెయ్యను, కానీ ఆమె ప్రత్యేకత ఏంటో తెలిసిన తర్వాత ఇక లిటరల్లీ ఫ్యాన్ అయిపోయాను నేనైతే ఆమెకి. సో అప్పటి నుంచి చాలా బాగా మొక్కుకుంటానన్నమాట. మీకు ఎవరికైనా వారాహి అమ్మవారి గురించి ప్రత్యేకత గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదైతే అన్నవరం వెళ్ళినప్పుడు వెళ్ళామండి. ఇదైతే మా పెన్ లైవ్ అప్పటి నుంచి ఉంటుందండి. ఈ ఫోటో నాకు చాలా ఇష్టము. అందరు దేవుళ్ళు ఉంటారు ఈ ఫోటో, అందుకనేసి తీసుకున్నాను. నా పెళ్ళైన కొత్తలో నేను జాబ్ చేసేదాన్ని అన్నమాట. సో అప్పుడు ఎక్కువగా దేవుడి ఫోటోలు పెట్టుకునేదాన్ని కాదు, ఈ ఒక్క ఫోటోనే ఉంచుకునేదాన్ని. ఎందుకంటే నాకు అక్కడ ఇక్కడ అంత మేనేజ్ అయ్యేది కాదు కాబట్టి. సో ఈ అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారి ప్రతిమ అయితే నేను బిర్లా మందిర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అన్నమాట. సో మామూలుగా డోర్స్కి కానీ బైక్స్కి కానీ అది పెట్టుకునే స్టిక్కర్, బట్ నేను మాత్రం పూజ గదిలో పెట్టుకున్నాను. సో తర్వాత లాస్ట్కి చూపించాను కదా వినాయకుడిది, అది మాకు ఏదో గిఫ్ట్గా వచ్చిందన్నమాట. అది కూడా చాలా రోజుల నుండి ఉంటుంది. లాస్ట్లో నేను కూడా బొట్టు పెట్టుకున్నాను. అందరి దేవుడి ఫొటోస్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా దాంట్లో సర్దుకున్నానండి ఆ ర్యాక్లో. ఈ రాగి చెంబుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే దుర్గాదేవి నవరాత్రులు జరుగుతాయి కదా దసరా అప్పుడు. సో లాస్ట్ రోజు మేమైతే కలశం పాడామన్నమాట వేలం పాటలో. సో అదే అన్నమాట, అది చాలా మెమరబుల్, మాకు చాలా ప్రత్యేకంగా చూసుకుంటాను నేను. అదే రాగి చెంబుతో తులసమ్మకి ఒక రోజు వాటర్ కూడా పోస్తాను. గురువారం రోజు మాత్రమే నేను పూజా గదిని అంతా క్లీన్ చేసుకొని దేవుడి ఫోటోలను కూడా క్లీన్ చేసుకొని మంచిగా అలా చేసుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా నాకు 1 అవర్ అట్లా పడుతుంది. ఎప్పుడైనా కింద కూర్చొని పూజ చేసుకోవద్దని అంటారు. అందుకే ఇలాంటి చిన్న మ్యాట్ అయితే ఖచ్చితంగా వేసుకొని పూజ చేసుకోవాలి. అది పెద్దలు చెప్పిన మాట, పండితులు చెప్పిన మాట కాబట్టి నేనైతే పాటిస్తాను. సో మీరైతే అలానే వేసుకుంటారా? వేసుకోకపోతే ఖచ్చితంగా వేసుకోండి. కింద అయితే కూర్చోవద్దంట మనము. సో ఇంకా నేను దేవుడి ఫొటోస్ అన్నిటికీ పువ్వులు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక నార్మల్గా పూజ అయితే ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటానండి. నేను కూడా అగరబత్తులు ముట్టించి దీపం ముట్టించి బొట్లు పెట్టుకొని అన్నీ అలానే చేసుకుంటాను. సో ఇంకా తొందర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. సో నాకు ఇదైతే ఒక డౌటు, దేవతలకి దీపాలు పెట్టిన తర్వాత బొట్లు పెట్టాలో, బొట్లు పెట్టిన తర్వాత దీపాలు వెలిగించాలా? నేనైతే దీపాలు వెలిగించే బొట్లు పెడతాను. నాకు కొంతమంది చెప్పారు పెద్దలు వెలిగించదు తర్వాతే పెట్టాలని. సో అది నాకు కొంచెం డౌటే, ఇంకా అలానే చేయాలా లేక ఇంకేమైనా అని. సో మీకేమైనా అనిపిస్తే చెప్పండి, అలానే చేయొచ్చా లేకుంటే నేను అనుకున్నట్లే చేస్తారా అనేసి. సో హారతి కూడా ఇచ్చేసాను, పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా తీసుకోండి హారతి. సో ఈ రకంగా నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. మార్నింగ్ లేచినప్పటి నుండి ఆఫ్టర్నూన్ వరకు నాకు ఇంట్లో పనులు పూజ ఇవంతా అయిపోయింది. ఇక లాస్ట్గా ఫైనల్గా దండం అయితే పెట్టుకుంటున్నాను నేను.
సో ఇంకా పూజ ముగించేసి వంట రూమ్లోకి అయితే వచ్చానండి. అప్పటికే నేను పప్పు నానబెట్టి పెట్టుకున్నాను, కందిపప్పు. సో కందిపప్పు కోసం మనం మాట్లాడుకుందాము. చాలామందికి పడవు పప్పులు, మాకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అజీర్తి వస్తుందని. అలా ఏం జరగకుండా ఉండాలంటే నేను టిప్ చెప్తాను, ఇంటి వరకు చూడండి. నేనైతే పప్పును ఒక 1 or 2 hours అయితే నానబెట్టుకొని దాంట్లో పసుపు వేసుకొని గ్యాస్ మీద ఒక 6 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. సో తర్వాత నేను చారు కోసం అయితే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను, 2 నిమ్మకాయలంత సైజు. సో పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో చూడండి, నేనైతే ఇక చారు కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టి ఎలా అయితే ఎప్పుడు మనం పోపు చేసుకుంటామో అలానే చేసుకుంటాను నేను కూడా. సో వేసి సగం స్పూన్ ఆవాలు, సగం స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సో అవి మంచిగా వేగిన తర్వాత కొన్ని ఏమంటారు ఆనియన్స్ కొన్ని వేసి, అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే నేను ఆనియన్స్ కొన్నే వేస్తానండి, ఎందుకంటే చారు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా ఆనియన్స్ వేస్తానన్నమాట. సో మిర్చి కూడా వేసి అవి బాగా వేయించుకుంటున్నాను. సో అవి కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. సో అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి వేగేలోపు మనమైతే చింతపండు రసాన్ని అయితే పిండుకుందామండి. జ్యూస్ తీసుకుందాం మనం. 2 నిమ్మకాయల అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నాకు 2 పూటలకు సరిపోవాలన్నట్టు కొంచెం ఎక్కువనే చేసుకుంటాను అనమాట చారు. సో అవి వేగిన తర్వాత నేను కొంచెం అల్లం అయితే వేసుకున్నానండి. అల్లం వేసిన తర్వాత పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. అవి తొందరనే వేగిపోతాయండి. అందులోనే నేను కొంచెం 1/2 స్పూన్ అట్లా కారం కూడా వేసుకున్నాను. సో అవి మొత్తం వేగిన తర్వాత మనం జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే హ్యాండ్ పెట్టుకొని యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే నాకు ఇక డబుల్ పని అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసుకొని నేను ఎప్పుడు ఇంతే చేసుకుంటాను, టైం ఉన్నా లేకపోయినా అది అలవాటు అయిపోయింది ఇంకా నాకు. సో జ్యూస్ అయితే నేను వేసుకున్నాను, సరిపడని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మాకైతే పుల్లగానే ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను అన్నమాట. ఎన్ని వాటర్ అయితే సరిపోతాయి అన్ని వాటర్ అయితే వేసుకున్నాను నేను చారులోకి. ఇక నెక్స్ట్ దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఉంటే మెంతి కూర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. నా దగ్గర ఆ రోజు అయిపోయింది కాబట్టి నేను మిస్ అయిపోయాను ఆ టేస్ట్. చారు పక్కకు పెట్టుకున్నాను. పప్పును గరిటెతో బాగా మిక్స్ చేసుకున్నా. పప్పు కోసం అనేసి తాలింపు పెట్టుకుంటున్నాను. గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనము వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. దంచి వేసుకుంటే బాగుంటుంది కదా, ఫ్లేవర్ అంతా పడుతుంది అనేసి. కొంచెం వెల్లుల్లి అలానే వేస్తే తినరు కాబట్టి పిల్లలు. కానీ సో మీరు గమనించారో లేదో, నేను పప్పులో ఓన్లీ పసుపు వేసి ఉడికించుకున్న పప్పుని నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను అంతే. ఇంక అందులో ఏమీ వేయలేదు నేను. గిన్నె పెట్టి ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర మెంతులు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లిని కొంచెం దంచుకొని వేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాను, అది కూడా చాలా బాగుంటుందండి, పండు కింద పడి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో తాలింపు అయితే మంచిగా వేగుతుంది. అందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకున్నాను, గరిటెం పెట్టుకోకుండా. కొంచెం వెల్లుల్లి కలర్ మారిన తర్వాత పప్పు వేసుకోండి, బాగుంటుంది. సో గరిటెతో వేస్తే లేట్ అయిపోతుందని టోటల్గా కుక్కర్ని పంపేసుకున్నాను ఇంకా దాంట్లో. సో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే ఇలానే చేస్తానండి ముద్దపప్పు, చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా చిన్న పాప ఏ కర్రీ అయినా వంకలు పెడుతుంది, తినదు. కానీ ఈ ముద్దపప్పుతో డైలీ పెట్టినా తింటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కారం వేయను కదా. సో ఇక ఈలోపు నాకు చారు అయితే పొంగుతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఎప్పుడైనా అలా ఇలా ఒక పొంగు వస్తే ఇక ఆపేసుకోవచ్చు మనము గ్యాస్, అప్పుడే బాగుంటుంది చారు. పచ్చిగా చేసుకుంటే నాకైతే నచ్చదు. సో నేనైతే రెండిట్లలో ఒకటి మర్చిపోయాను, సాల్ట్ అండి. రెండిట్లలో సాల్ట్ కూడా వేసుకున్నా. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయాడు, తనకి లేట్ అవుతుందని. ఇంకా నేను కూడా వడ్డించేసుకున్నాను. నేను ఆ రోజు ఉపవాసం ఉంటాను, నేను మధ్యాహ్నం మాత్రమే తింటాను, నైట్ తినను అన్నమాట. సో కొత్తగా పెట్టిన ఆవకాయ కూడా వేసుకున్నాను, ముద్దపప్పు, ఆవకాయ, చారు. సో నాకైతే గురువారం రోజు అంటే ఫాస్టింగ్ ఉన్న రోజైతే ఇలా ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుందండి కొంచెము తినడానికి. సో చారు అన్నీ వేసుకున్నాను, టేస్ట్ మాత్రం బాగుంటుంది. పప్పులను ఎప్పుడైనా ఒక 1-2 hours నానబెట్టుకొని వండితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి, అజీర్తి ఉండదు.
ఇదండి గురువారం రోజు నా రొటీను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ యూస్ అవుతుంది. బాయ్ బాయ్.